ఈరోజు మనం మ్యాంగో పచ్చడి చేద్దాము. తొక్కు పచ్చడి. ఫస్ట్ 2 మామిడికాయలు తీసుకుందాం. వీటిని శుభ్రంగా కడగాలి. కడిగి ఎండలో పెట్టాలండి కొంచెంసేపు, ఒక 10 మినిట్స్. ఆ తర్వాత చెక్కేద్దాం. మామిడికాయ ముక్కలు చెక్కేసామండి. ఇదిగో ఎండలో పెట్టాం. ఒక 1 అవర్ ఎండలో పెడదాం. ఇదిగోండి మెంతులు, ఆవాలు పౌడర్ కింద చేస్తాను ఆల్రెడీ. ఆ తర్వాత ఎల్లుల్లిపాయలు, ఎండుమిరగాయలు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ తీసుకుందామండి. నేనైతే సన్ఫ్లవర్ తీసుకున్నాను. ఇక్కడ మరి ఇజ్రాయెల్లో దొరకదు కదా వేసింది, అందువల్ల నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఏదో నాకు దొరికిన మట్టికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు బౌల్ తీసుకుందాం. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఎక్కువ పర్వాలేదు ఆయిల్. చూడండి ఆయిల్ ఎక్కుతుంది. ఇప్పుడు మనం తాలింపులు వేసుకుందాం. ఓకేనా? ఆవాలు వేసాను ఇప్పుడే. ఇంకా వెల్లుల్లిపాయలు వేద్దాము. చూడండి వెల్లుల్లిపాయలు వేసాను నేను. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేస్తాను. గ్యాస్ ఆపేద్దాం. చూడండి ఎండుకొని ఆపేసి పక్కన పెట్టాం. ఇది చల్లారి దాకా ఉండాలి. చల్లారాక అప్పుడు మనం పచ్చడి కలుపుదాం. ఓకేనా? కలుపుకుందాం పచ్చడి. చూడండి ఒక బౌల్లో తీసుకున్నాం. ఇప్పుడు చేద్దాము. చూడండి ఒక 1/2 స్పూన్ పసుపు వేద్దామండి. ఓకేనా? ఇప్పుడు మెంతులు, ఆవాలు మిక్స్ చేసిన పచ్చడి అనేది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. మా పిన్ని గారు చెప్పారు, వల్ల ఇలా చేయాలని చెప్పారు. నేను ట్రై చేస్తున్నాను. మరి ఫస్ట్ టైం ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా? బాగా కలిపానండి. ఇప్పుడు ఆయిల్ చల్లారి పెట్టాం కదా, చల్లారి పెట్టిన ఆయిల్ వేద్దాము. వేసి ఒక రోజు ఉంచేది కంటే టేస్ట్. ఇప్పుడు ఈ ఆయిల్ దీంట్లో వేసుకున్నామండి. ఆయిల్ చల్లారింది. ఓకేనా? చూడండి ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేస్తాం కదండి. ఇప్పుడు తిప్పుతాము. కలుపుకొని ఇంకా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోద్ది. ఇదే మ్యాంగో తొక్కు పచ్చడి అండి ఇది. ఓకేనా? మీకు అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.